ఏ కోర్స్ చేస్తే నెక్స్ట్ ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఆ కోర్స్ చేయాలంటే ఉండే ఫీజు మొత్తం ఎంత ఉంటుంది, అవి ఏ కాలేజెస్ లో ఉన్నాయి, వాటికి ఏ జాబ్ ప్రొఫైల్స్ వస్తాయి, శాలరీ ఎంత, చాలా స్టూడెంట్స్ కి ఇది ఒక డౌట్. సో ప్రతిదీ కంప్లీట్ డీటెయిల్ గా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరీర్ గైడ్ తెలుగు. సో ఇది వచ్చి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం బయట చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నాం కదా, వాళ్ళు తీసుకునే కోర్సెస్లో నెక్స్ట్ ఉండే ఆప్షన్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్ కెరియర్ ఏంటి, అందులో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ ఏం తెలీదు. అండ్ చాలా మట్టుగా చూసుకుంటే చాలా స్టూడెంట్స్కి ఇది ఒక డౌట్. నా కెరియర్లో కూడా నేను చూసుకుంటే నేను ఏదైనా అనుకున్నాను అంటే ఆ కోర్స్ చేయాలంటే కరెక్ట్గా ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఉండేవి కాదు. సో అందుకని ఆ మోటోతో మేము ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఈ ఛానల్లో మీరు పర్టికులర్గా ప్రతి వీడియోలో ఏ కోర్స్ చేస్తే నెక్స్ట్ ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వాటి ఆ కోర్స్ చేయాలంటే ఉండే ఫీజు మొత్తం ఎంత ఉంటుంది, అవి ఏ కాలేజెస్లో ఉన్నాయి, సో వాటికి ఏ జాబ్ ప్రొఫైల్స్ వస్తాయి, శాలరీ ఎంత, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ కవర్ చేస్తాము. సో అది మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలి అనుకునే ఇన్ఫర్మేషన్. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలో కంటిన్యూ అయిపోదాం. ఈ వీడియోలో బైపీసీ చేస్తే ఇంటర్లో ఎవరైతే బైపీసీ చేస్తారో సో వాళ్ళకి నెక్స్ట్ ఉండే కెరీర్ ఆప్షన్స్ ఏంటి, బైపీసీ అది ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ కోర్సెస్ చేయొచ్చు, ఇంజనీరింగ్ కోర్స్ ఉంది, లేకపోతే డాక్టర్ కోర్సెస్ ఉన్నాయి, సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో అన్ని కేటగిరీ వైజ్ ఒక్కొక్కటి చూద్దాం. సో ఇందులో మనకుండే కేటగిరీస్ వచ్చేసి నెంబర్ 1 మెడికల్ కోర్సెస్, నెంబర్ 2 పారామెడికల్, నెంబర్ 3 అగ్రికల్చరల్, నెంబర్ 4 బయోటెక్నాలజీ అండ్ నెంబర్ 5 మెడికల్ ఇంజనీరింగ్, నెంబర్ 6 forensic science courses, number 7 geology and number 8 microbiology and number 9 pharmacy courses. సో ఇప్పుడు ఈ కేటగిరీస్లో ఉండే సబ్ కోర్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకున్నది ఏంటి, మెడికల్ కోర్సెస్. సో ఈ మెడికల్ కోర్సెస్లో మనకుండే ఆప్షన్స్ ఏంటంటే ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఇందులో ఎవరైతే జనరల్ మెడిసిన్లో డాక్టర్ చేయాలి అని అనుకుంటారో సో వాళ్ళు చేసే ఆప్షన్ ఏంటి అంటే ఎంబీబీఎస్. నెక్స్ట్ ఏంటంటే బీడీఎస్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్. ఇందులో ఎవరైతే డెంటల్ ఫీల్డ్లో డాక్టర్ అవుదాము అనుకుంటారో వాళ్ళకు ఉండే ఆప్షన్ బీడీఎస్. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి బీహెచ్ఎంఎస్. ఇప్పుడు మనం చూస్తున్నాం హోమియోపతి కూడా మంచి హైప్ మీద ఉంది. సో హోమియోపతిలో ఎవరైతే డాక్టర్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఉంటారో వాళ్ళు బీహెచ్ఎంఎస్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఉండే ఆప్షన్ బీఏఎంఎస్. హోమియోపతితో పాటు ఆయుర్వేదం కూడా మంచి భూమిలో ఉంది. సో ఆయుర్వేదంలో ఎవరైతే డాక్టర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఉండే ఆప్షన్ బీఏఎంఎస్. నెక్స్ట్ ఉండే ఆప్షన్ వెటర్నరీ సైన్స్. సో ఈ వెటర్నరీ సైన్స్లో డాక్టర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బీవీఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అనే కోర్స్ అయితే ఉంటుంది. సో పారామెడికల్ కోర్సెస్ చూసుకుంటే మనకుండే ఆప్షన్స్ వచ్చేసి బీఎస్సీ ఇన్ నర్సింగ్, బీఎస్సీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఇన్ ఆపరేషనల్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ రేడియాలజీ, బీఎస్సీ ఇన్ సైకాలజీ, బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ అనస్థీషియా, బీఎస్సీ ఇన్ ఫిజియోథెరపీ, బీఎస్సీ ఫిజికల్ అసిస్టెంట్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ అండ్ బీఎస్సీ ఇన్ కార్డియాక్ టెక్నాలజీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ పారామెడికల్ టెక్నాలజీ బీపీఎంటీ అండ్ బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రీ టెక్నాలజీ, బీఎస్సీ ల్యాబొరేటరీ టెక్నాలజీ అండ్ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఇన్ డయాలసిస్ థెరపీ. సో ఇంకా అగ్రికల్చర్ కోర్సెస్ గురించి చూసుకుంటే ఇందులో మీకు వచ్చే ఆప్షన్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఇన్ ఫిషరీ సైన్స్ అండ్ బీఎస్సీ ఇన్ ఫారెస్ట్రీ అండ్ బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఇప్పుడు బయోటెక్నాలజీ కోర్సెస్ చూసుకుంటే మనకి ఇందులో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ అండ్ బీఎస్సీ ఇన్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ. సో నెక్స్ట్ ఇప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఈ కోర్సెస్ ఏంటంటే ఎవరైతే మెడికల్ నాలెడ్జ్ ప్లస్ టెక్నాలజీ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్సెస్ యూజ్ అవుతాయి. సో ఇందులో ఉండే ఆప్షన్స్ ఏంటంటే బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ
బీటెక్ అగ్రికల్చర్. సో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్సిక్ సైన్స్ కోర్సెస్. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా క్రైమ్ సీన్స్లో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. సో అలా ఆ ఫీల్డ్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ ఫారెన్సిక్ సైన్స్ కోర్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవేంటంటే ఫస్ట్ది వచ్చేసి బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్. నెక్స్ట్ ఉండేది బీఎస్సీ ఇన్ డిజిటల్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్. నెక్స్ట్ ఉండే ఆప్షన్ బీఎస్సీ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ స్టడీస్. అండ్ ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఇన్ ఫారెన్సిక్ స్టడీస్. సో ఎవరైతే జువాలజీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఉండే ఆప్షన్స్ బీఎస్సీ జువాలజీ, బీఎస్సీ హానర్స్ మెరైన్ బయాలజీ అండ్ ఓషనోగ్రఫీ, అండ్ బీఎస్సీ హానర్స్ మెరైన్ వెర్టబ్రేట్ అండ్ జువాలజీ, అండ్ బీఎస్సీ హానర్స్ ఇన్ అగ్రికల్చర్, అండ్ లాస్ట్ది బ్యాచులర్ ఇన్ ఫిషరీస్ అండ్ వైల్డ్ లైఫ్ సైన్సెస్. నెక్స్ట్ ఉండే కేటగిరీ వచ్చేసి మైక్రోబయాలజీ కోర్సెస్. అంటే ఇవి స్టడీ రిలేటెడ్ టు బ్యాక్టీరియా అనమాట, అలాంటి కోర్సెస్ అనమాట ఇవి. సో వీటిలో కూడా మనం మంచి కెరీర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ మైక్రోబయాలజీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు ఉండే ఆప్షన్స్ బీఎస్సీ మైక్రోబయాలజీ అండ్ బీఎస్సీ క్లినికల్ మైక్రోబయాలజీ, బీఎస్సీ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ మైక్రోబియల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇంకా లాస్ట్ది అందరికీ తెలిసిన కోర్సు ఫార్మసీ కోర్సెస్. ఇందులో ఉండేది మనకి బీ ఫార్మసీ అయినా చేయొచ్చు, లేకపోతే డి ఫార్మసీ అయినా చేయొచ్చు అనమాట. సో బీ ఫార్మసీ ఏంటంటే 4 years ఉంటుంది, డి ఫార్మసీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది అనమాట విత్ ఎం ఫార్మసీతో. సో ఈ వీడియోలో కేటగిరీస్ ఏంటి, అందులో ఉన్న కోర్సెస్ ఏంటో చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ప్రతి కోర్స్ గురించి డీటెయిల్స్ అయితే చూద్దాము. లైక్ ఆ కోర్స్ ఏంటి, అవి కాలేజెస్లో ఉంటాయి, వాటి శాలరీ ప్యాకేజ్ ఎంత వస్తుందో. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూస్తారు. అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.